పేదవారి కళను సాకారం చేయడానికి ప్లీజ్ సార్. అలాగే గౌరవనీయులు రాజన్న ఏఎంసీ చైర్మన్ పలంనేరు వారిని సాధారణంగా ఏ ప్రతాప్ కుమార్ రెడ్డి గారు జనరల్ సెక్రటరీ గారిని, పెద్ద పంజాని చలపతి గారు జనరల్ సెక్రటరీ గారిని, వీకోట ఈశ్వర్ గౌడ్ గారు జనరల్ సెక్రటరీ గారిని మరియు వీళ్ళందరినీ వేదిక మీదకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. చూసినారు 1,80,000 రూపాయలు ఇస్తామని చెప్పి కేంద్ర ప్రభుత్వము 1.5 లక్షలు ఇస్తే ఎవరైతే గృహ నిర్మాణం చేసుకుంటారో వాళ్ళకి అది ఇచ్చేసి 30,000 రూపాయలు బెనిఫిషియరీ మీరు సవినీయంగా తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఇల్లు ఇచ్చేసి మేము ఎన్నో జగనన్న కాలేజీలు ఇచ్చి ఎన్నో ఊర్లు చెప్పేసినామని చెప్పి ఊక దంపుడు ఉపన్యాసాలు తప్ప వాళ్ళు నివాసానికి అనుకూలంగా ఒకే ఒక ఇల్లు కూడా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇవ్వలేదు. ఇప్పుడు మన కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, ఇక్కడ అనునిత్యం మన ప్రీతం నేత ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారు మాతో అంతా కూడా సంప్రదించి పార్టీలకు అతీతంగా ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఆ లబ్ధిదారులకు ప్రతి ఒక్కరు కూడా అర్హులకంతా కూడా ఇంటి జాగా ఇస్తూ అదేవిధంగా నిర్మాణం చేపట్టేదానికి కూడా లోన్లు పెట్టుకోమని మాకు ఎప్పుడు చూసినా ఆయన ఇదే ఆదేశానుసారం ఇస్తారు. భాస్కర్ రెడ్డి అన్న గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, బాలాజన్న గారికి, వేదిక పైన ఉన్న పెద్దలందరికీ పేరు పేరు నమస్కారాలు తెలియజేస్తూ, మనం గత 5 సంవత్సరాలు గత ప్రభుత్వంలో మనము ఈ ఇంటి పట్టాలు అనేది మనం అందరూ చూసాం. ఎక్కడో గుట్టల్లో ఎక్కడెక్కడో ఇచ్చారు. బైరెడ్డిపల్లిలో అయితే ఆ కాలనీకి రోడ్డు మార్గం కూడా ఇప్పుడు లేదు. వాళ్ళందరూ ఇప్పుడు డైలీ అమరన్న గారి కలెక్టర్ గారికి తిరుగుతూ ఉన్నారు. ఆ కాలనీకి ఇప్పటివరకు వాళ్ళకి రోడ్డు లేకుండా ఎక్కడో అడవుల్లో దూరిపోవాల్సిన పరిస్థితి. అయినా కూడా పోయిన ప్రభుత్వంలో ఇచ్చిన వారికే ఇల్లు, డబ్బులున్న వాళ్ళకే మళ్ళీ 2 ఇల్లు 3 ఇల్లు ఇచ్చుకున్న పరిస్థితి అయితే మనందరికీ తెలుసు. అది మన కూటమి ప్రభుత్వంలో ఇప్పుడైతే ఖచ్చితంగా ఎవరైతే అర్హులు ఉన్నారో వారికి మాత్రమే ఇల్లులు ఇచ్చే బాధ్యత ఇక్కడ మన అమరన్న గారు తీసుకున్నారు. ఖచ్చితంగా మీరందరూ కూటమికి మద్దతు ఇవ్వాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాం. జై హింద్. థ్యాంక్ యూ సార్. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మన ప్రియతమ నాయకులు పలమనేరు శాసనసభ్యులు అమరన్న గారికి, అదేవిధంగా బాలాజన్న గారికి, కమిషనర్ గారికి, భాస్కరన్న గారికి, వేదిక నుండి ప్రతి ఒక్కరికి, హౌసింగ్ సంబంధించి డిఏకి, ఏఈకి, అదేవిధంగా లబ్ధిదారులకు అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. గత ప్రభుత్వంలో 1,80,000 రూపాయలు ఖాళీ సొంత జాగా ఉండి మీరు అప్లై చేస్తే 1,80,000 ఇచ్చేవాళ్ళు. అదే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 2,50,000 రూపాయలు ఇస్తున్నారు. అదే అర్బన్కు సంబంధించి దాదాపు 107 మందికి శాంక్షన్ అయింది. ఇంకా చాలా మందికి అర్హులున్న వారు ప్రతి ఒక్కరు పలంనేరు మున్సిపాలిటీకి సంబంధించి మీరు ఇంకా కూడా అప్లై చేసుకోవచ్చు. ఎందుకంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి దాదాపు 70,000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నారు అన్నమాట. కాబట్టి ఇలాంటి అవకాశాన్ని మీరందరూ సద్వినియోగం చేసుకోవాలి. ప్రత్యేకంగా మున్సిపాలిటీకి సంబంధించి దాదాపు 107 ఇండ్లు శాంక్షన్ చేయడము, ఇంకా చాలా ఇండ్లు కూడా మనకు అవకాశం ఉంది. కాబట్టి మీరు మున్సిపాలిటీకి సంబంధించి ఎవరికైనా కానీ తెలియకపోతే మీరు వచ్చి హౌసింగ్లో వచ్చింది అప్లై చేసుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికీ ధన్యవాదాలు, శుభాకాంక్షలు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకానికి ఈరోజు ప్రారంభించడానికి వచ్చినటువంటి మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే గారు అమర్నాథ్ రెడ్డి గారికి, అదేవిధంగా భాస్కరన్న గారికి, జనసేన మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ గారికి, అదేవిధంగా స్టేట్ డైరెక్టర్ అయినటువంటి సుబ్రహ్మణ్యం గౌడ్ గారికి, అదేవిధంగా కాజాపేర్ గారికి, అదేవిధంగా వివిధ మండలాల నుంచి వచ్చిన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ, అదేవిధంగా కూటమి ప్రభుత్వ నాయకులకి, అదేవిధంగా మున్సిపల్ కమిషనర్ గారికి, అదేవిధంగా మన హౌసింగ్ డిఈ గారికి అందరికీ నా నమస్కారాలు, ప్రెస్కి నా నమస్కారాలు. ఇచ్చట ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళకందరికీ మరోసారి ధన్యవాదాలు. చాలా రోజుల తర్వాత అంటే 1.5 సంవత్సరం తర్వాత మనకు మన ఎమ్మెల్యే గారి చొరవతో మనకు మొత్తం కాన్స్టిట్యున్సీకి గాను ఈ ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద హౌసింగ్స్
కార్యక్రమానికి ప్రారంభించడానికి వచ్చారు. టౌన్లో మనకు 24 వార్డులకు గాను 108 మంది లబ్ధిదారులకి ఈ యొక్క స్కీమ్ అందజేస్తున్నారు. అదేవిధంగా బైడపల్లి, గంగవరము, పెద్ద పంజాని రూరల్ మండలం వారు ఇక్కడ వచ్చినటువంటి ఎవరైతే ఇండ్లు జాగా ఉంది అంటే వాళ్ళ సొంత జాగాలో ఇండ్లు కట్టుకునేదానికి ఎవరికైతే అవకాశం ఉందో వాళ్ళందరికీ ఈరోజు ఇవ్వడానికి వచ్చారు. దీంట్లో ఏమంటే మనకు సెంట్రల్ గవర్నమెంట్ 1,50,000 రూపాయలు వీళ్ళకి ఇస్తుంది, స్టేట్ గవర్నమెంట్ 1,00,000 రూపాయలు ఇస్తుంది. మొత్తం 2,50,000 రూపాయలు వీళ్ళకి విడతల వారీగా, అంటే ఇంతకుముందు చెప్పినట్లు ఫౌండేషన్కి, గోడలు లేపిన దానికి, ఫస్ట్ మోల్డింగ్కి, ఫినిషింగ్కి, ఈ విధంగా హౌసింగ్ వాళ్ళు చెక్ చేసి వీళ్ళకి డబ్బులు పంపిణీ చేయడం జరుగుతుంది. కాబట్టి ఈ యొక్క స్కీమ్ని ఎవరైతే ఇంకా లబ్ధిదారులు ఉన్నారో ఈ కాన్స్టిట్యున్సీలో వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ మండల పార్టీ ప్రెసిడెంట్తో కలిసి వాళ్ళ దగ్గర తీసుకొని మన ఎమ్మెల్యే గారికి సమర్పించారంటే తప్పకుండా వాళ్ళకి ఆ యొక్క హౌసింగ్ శాంక్షన్ చేసేదానికి మన ఎమ్మెల్యే గారు ఎప్పుడూ ముందుంటారని, అదేవిధంగా మీరందరూ కూడా ఇలాంటి అవకాశాన్ని తప్పకుండా వినియోగించుకోవాలని కోరుకుంటూ ఈ సదవకాశం ఇచ్చినటువంటి హౌసింగ్ వాళ్ళకి, అదేవిధంగా ఈ యొక్క స్టేజ్ పైన ఉన్నటువంటి అందరికీ నా నమస్కారాలు. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు గారు, జై అమర్నాథ్ రెడ్డి గారు. మన ఆంధ్ర రాష్ట్రం మొత్తం మీద మన ఈ నియోజకవర్గం ఒక్కటే ఈరోజు దాదాపు 400 పైన ఇండ్లు యూడిఏ కింద, యూఎల్బి కింద, అంటే అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కింద, అర్బన్ లోకల్ బాడీ కింద శాంక్షన్ అయ్యి ఈరోజు మనం ఆ శాంక్షన్ కాపీని పంపిణీ చేసుకుంటున్నాం. ఆ సందర్భంలో వేదిక పైనటువంటి అధికారులు, కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో భాగస్వాములైనటువంటి లబ్ధిదారులు, సోదరిమణులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. రాష్ట్రం మొత్తం కూడా ఎన్నికలు అయిపోయిన తర్వాత అందరికీ కూడా శాశ్వత గృహాలు ఇవ్వాలని మనం అన్నీ కూడా అప్లోడ్ చేశాం. దాదాపు మన నియోజకవర్గంలోనే 15,000 ఇండ్లకు పైనే ఈరోజు శాంక్షన్కి రెడీగా ఉన్నాయి. అయితే ఈ ప్రత్యేకమైనటువంటి ఈరోజు మనం ఇచ్చేటువంటి ఈ ఇండ్లు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి దాదాపు 2,89,000 ఈరోజు లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని మనం ఇప్పుడు చేయబోతా ఉన్నాం. ఇది మన అదృష్టం. రాష్ట్రం మొత్తం కూడా పలమనేరు నియోజకవర్గానికే మనకు అవకాశం దొరికింది. రాష్ట్రంలో ఇంకే నియోజకవర్గంలో కూడా కొత్త ఇండ్లు రాలే. రేపు రాబోయే కొత్త ఇండ్లు కూడా దగ్గరలోనే కొత్త ఇండ్లు కూడా రాబోతూ ఉన్నాయి. వాటిల్లో కూడా 15,000 ఇండ్లు ఈరోజు మనమే పూర్తిగా కూడా మొట్టమొదటగా ఆన్లైన్ చేయించారు. ఆ చేసిన దాంట్లో కూడా ఎక్కువ బాధ్యత తీసుకున్నది ఈరోజు ఎవరైతే వేదిక పైనటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు ఉన్నారో, అధ్యక్షులు కానీ, ఆ రోజు జనరల్ సెక్రటరీలు కానీ, ఖచ్చితంగా వాళ్ళని బలవంతం పెట్టి ప్రతి ఇల్లు కూడా ఐడెంటిఫై చేసి చేయమని చెప్పాం. కాబట్టి ఈరోజు అవన్నీ కూడా ఆన్లైన్ అయ్యి రెడీగా శాంక్షన్కి ఉన్నాయంటే అది పూర్తిగా కూడా చాలా నియోజకవర్గాల్లో చేయలేకపోయినా ఇక్కడ పూర్తి స్థాయిలో మనం చేసుకోగలిగాం. అందుకే రేపు మళ్ళీ కూడా ఎక్కువ ఇండ్లు మనకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అర్బన్లో దాదాపు 108 ఇండ్లు వచ్చినాయి. ఎవరికైతే ఇంటి పట్టా ఉందో వాళ్ళందరికీ కూడా ఈరోజు ఇల్లు మొదటి విడతగా శాంక్షన్ చేశాం. అదే రూరల్ ఏరియాకు, అర్బన్ ఏరియాకు కొంత తేడా ఉంది. ఈరోజు మన పలమనేరులో ప్రతి నెల మనం ఇళ్ళు శాంక్షన్ చేసుకోవడానికి అవకాశం ఉంది. ఈరోజు ఎవరైనా మిస్ అయినా ఆ మిస్ అయిన వాళ్ళు మళ్ళీ కూడా నాకు ఇంటి జాగా ఉంది, నాకు మళ్ళా నేను ఇల్లు కట్టుకుంటాను అని ఎవరైనా ముందుకు వస్తే ప్రతి నెలలో ఆ నెలలోనే మీకు శాంక్షన్ చేసి ఇచ్చేదానికి ఈరోజు మనకు వెసులుబాటు ఉంది. దాన్ని కూడా మీరు ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మిమ్మల్ని కోరుకుంటున్నా. అదేవిధంగా మనకు ఏదైతే గంటావూరు కానీ, గడ్డూరు కానీ 2 కాలనీలు ఉన్నాయి, పాత కాలనీలు. ఆ పాత కాలనీల్లో కూడా చాలా ఇండ్లు ఎవరికో గతంలో ఇచ్చేసి వాళ్ళు అక్కడ లేనటువంటి వాళ్ళు, అక్కడ స్థానికంగా లేనటువంటి వాళ్ళు ఖాళీగా ఉండే జాగాలు దాదాపు 400 పైన ఉన్నాయి.
అదేవిధంగా జగనన్న కాలనీ ఒక కాలనీ కురప్పల దగ్గర ఒక కాలనీ స్టార్ట్ చేశారు. ఆ కాలనీలో కూడా చాలా మంది అక్కడేదో పక్కన నీళ్ళు వస్తే మునిగిపోతుందో లేదా దూరంగా ఉందో మాకు అక్కడ అవకాశం లేదని అక్కడ కూడా చాలా మంది కట్టుకోకుండా వదిలేసినటువంటి వాళ్ళు ఉన్నారు. వాటన్నిటినీ కూడా మళ్ళా మార్చి ఇవ్వడానికి అవకాశం ఉంది. ఆ రోజు ఎవరైతే నిజమైనటువంటి లబ్ధిదారులు లేకుండా ఇచ్చిన వాళ్ళకే ఇచ్చి ఉండే వాళ్ళకి ఇచ్చి పేదవాళ్లకు ఇవ్వలేక ఈరోజు నిజంగా పట్టణంలో ఉండేటువంటి పేదవాళ్ళు ఎవరైనా మాకు అర్హత ఉంది, నాకు ఇల్లు కావాలంటే దాదాపు ఇంకా మనం 400 మందికి ఇంటి పట్టా ఇచ్చి మళ్ళా ఇల్లు శాంక్షన్ చేసేటువంటి అవకాశం ఈరోజు పలమనేరులో పట్టణంలో ఉంది. దాన్ని మీరు దయచేసి ఉపయోగించుకోమని చెప్పి నేను ఈ సందర్భంగా మిమ్మల్ని అందరూ కూడా కోరుకుంటా ఉన్నా. అదేవిధంగా రూరల్ హౌసింగ్ చెప్పా. గత 5 సంవత్సరాల్లో గత ప్రభుత్వంలో, ఎందుకంటే ఎప్పుడు కూడా రాజకీయాల్లో ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి. పేదోళ్లకు ప్రభుత్వం ఇల్లు ఇస్తుంది, ఆ ఇచ్చినటువంటి ఇల్లు అతను కొంతవరకు కట్టుకొని ప్రభుత్వం మారిన తర్వాత మళ్ళీ నిలిచిపోతుంది. నిలిచిపోయిన తర్వాత ప్రభుత్వాలు ఏదైనా కానీ పేదవాడికి ఇచ్చినటువంటి ఇల్లు ఖచ్చితంగా పూర్తి చేయించాల్సినటువంటి బాధ్యత ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఆ ప్రభుత్వానికి ఉంది. అయితే దీనికి భిన్నంగా 2014-19 మధ్య శాంక్షన్ అయినటువంటి ఇండ్లు చాలా ఉన్నాయి. ఆ ఇండ్లకు 1924లో అధికారంలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 5 సంవత్సరాలు ఒక్క పైసా కూడా బిల్లులు ఇవ్వకుండా ఎక్కడికక్కడే ఫౌండేషన్ లెవెల్లోనో స్లాబ్ లెవెల్లోనో పూర్తి అయితే దాన్ని పూర్తి చేసుకోవడానికి అవకాశం లేకుండా నిలిచిపోయినాయి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు జగనన్న ఇండ్లని ఏదైతే కొన్ని ఇండ్లు దారులు లేకుండానో బయటనో ఊరు బయటనో కట్టేశారో దాన్ని కొంతమంది కట్టేసిన తర్వాత వాళ్లకు బిల్లులు రావేమో అని భయపడతా ఉంటే మొట్టమొదటగా చంద్రబాబు నాయుడు గారు రాజకీయాలతో సంబంధం లేకుండా వారికంతా బిల్లులు ఇచ్చింది మాత్రం ఈ కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు అని చెప్పే సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నా. ఈ విషయాలు ఎందుకు చెప్తానంటే పేదలకు రాజకీయాలతో సంబంధం లే. ఈరోజు ప్రభుత్వాలు అధికారంలో ఉన్నా ప్రభుత్వాలు అధికారాలు మారినా పేదలకు ఇచ్చినటువంటి ఏ ప్రభుత్వం ఇచ్చినా పేదలకు చేరవలసింది ఇచ్చింది వాటికి పూర్తిగా అందించే బాధ్యత ఏ ప్రభుత్వం పైన ఉంది. అయితే దాన్ని మర్చిపోయింది మాత్రం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. దాన్ని మనసులో పెట్టుకొని పేదల కోసం చేసింది మాత్రం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని చెప్పే సందర్భంగా మరొకసారి చెప్తా ఉన్నా. ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఖచ్చితంగా ఈ యొక్క ఇండ్లకు సంబంధించి పూర్తి స్థాయిలో ఏదైతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మాట చెప్పారో, ఏదైతే ఆ రోజు రాష్ట్రం ఈరోజు పూర్తిగా కూడా ఆర్థిక ఇబ్బందుల్లో ఉండిన ఆర్థిక ఇబ్బందులు ఉండడానికి కారణం 2019-24లో అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయాలు, ఆయన చేసినటువంటి ఆర్థిక విధ్వంసం వల్ల రాష్ట్రం పూర్తిగా కూడా అన్యాయమైపోయినటువంటి సమస్య మీ అందరికీ కూడా తెలుసు. ఎందుకంటే గడిచిన 5 సంవత్సరాల్లో వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టం వచ్చిన రీతిగా ఏదంటే అది చేసి విచ్చలవిడితనంగా చేసి రాష్ట్రాన్ని పూర్తిగా ఆర్థిక పరంగా నాశనం చేశారు. ఈ 18 నెలల్లో మళ్ళీ రాష్ట్రాన్ని నిలబెడతా ఉన్నారు. నిన్న కూడా మీరు చూసింటారు, చంద్రబాబు నాయుడు గారు వేల కోట్ల రూపాయలు, లక్ష కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్రానికి పెట్టుబడులు వస్తూ ఉన్నాయి. గతంలో ఎవరైనా ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టాలంటే భయపడేవాళ్ళు. అదే మన జిల్లాలోనే, ఉదాహరణకు మన జిల్లాలోనే అమర్ రాజా లాంటి 30,000 మందికి ఉపాధి కల్పించేటువంటి అమర్ రాజా ఇండస్ట్రీస్ ఈ జిల్లాలో పెట్టుబడులు పెట్టాలంటే మరి జగన్మోహన్ రెడ్డి గారి దౌర్జన్యాలకో వాళ్ళతో భయపడి తెలంగాణకు పారిపోయిన సందర్భం ఉన్నాయి. ఈరోజు భారతదేశం నుంచి, ప్రపంచ దేశాల నుంచి మళ్ళా ఈ రాష్ట్రానికి వస్తున్నాయంటే ఈరోజు భారతదేశంలో వచ్చినటువంటి మొత్తం పెట్టుబడుల్లో 25% ఆంధ్ర రాష్ట్రానికే పెట్టుబడులు వస్తున్నాయంటే చంద్రబాబు నాయుడు గారి పైన నమ్మకంతో వస్తూ ఉన్నాయి. పెట్టుబడులు వచ్చినాయంటే మనకు ఆదాయం పెరుగుతుంది. ఆదాయం పెరిగితే పేదలకు ఖర్చు పెట్టేదానికి అవకాశం ఉంటుంది. ఈరోజు మనం ఇచ్చేటువంటి ఇండ్లు 2.5 లక్షలు ఇస్తే రేపు ఆదాయం పెరిగితే 3.5 లక్షలు ఇవ్వచ్చు.
అందుకనే పెట్టుబడుల కోసం ఈరోజు ఈ రాష్ట్రం ప్రయత్నం చేస్తూ ఉంది. మళ్ళా రాష్ట్ర ప్రభుత్వాన్ని గాడిలో పెడతా ఉంది. త్వరితగతిన అవన్నీ కార్యక్రమాలు పూర్తి చేస్తూ ఉన్నాం. ఏదైనా చంద్రబాబు నాయుడు గారు గతంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం మేము అధికారంలోకి వస్తే సూపర్ 6 పథకాన్ని మేము అమలు చేస్తానని చెప్పాడు. సంవత్సరం లోపలనే ఆ సూపర్ 6 పథకాలన్నీ కూడా పేదలకు అందించాం. ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట ప్రకారం ఏవైతే మాట చెప్పారో అవన్నీ కూడా మాట నిలబెట్టుకొని వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భాన్ని ఇంత ఆర్థిక ఇబ్బందుల్లో ఇన్ని సమస్యల్లో కూడా వాటిని నిలబెట్టుకొని చేసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి పూర్తిగా కూడా శాశ్వత గృహ నిర్మాణ పథకాలకు ఆ కార్యక్రమాలన్నీ కూడా తీసుకుంటున్నామని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా పట్టణంలో ఉండేటువంటి మౌలిక సదుపాయాల కోసం కూడా ఈరోజు ఏ పట్టణంలో కూడా ఈరోజు డబ్బులు ప్రభుత్వం నుంచి తీసుకొచ్చి పెట్టేటువంటి పరిస్థితి లేదు. అటువంటి సందర్భంలో పట్టణాల్లో కూడా డబ్బులు ఖర్చు పెట్టే దాంట్లోనే ఈ మధ్యనే దాదాపు 3.5 కోట్ల రూపాయలు దాదాపు రోడ్స్ కోసం కూడా ప్రత్యేకంగా ఈ యొక్క మున్సిపాలిటీకి శాంక్షన్ చేసి తీసుకురావడం జరిగింది. అది త్వరలోనే కూడా పూర్తి చేస్తాం. ఈరోజు హంద్రీ నేవాని మన పడమటి ప్రాంతాలకు తీసుకురాబోతా ఉన్నాం. రేపు సంవత్సరంలో పూర్తిగా మన నియోజకవర్గంలో రేపు ఈ సంవత్సరం ఆఖరి నాటికి లేదా రేపు సంవత్సరం లోపలనే పూర్తిగా ప్రతి ఇంటికి కూడా నీటి కుళాయిలు ఈరోజు ఏదైతే శుద్ధి చేసినటువంటి నీరు ప్రతి గ్రామంలో పట్టణంలో పూర్తి స్థాయిలో దాదాపు గండిపేట రిజర్వాయర్ నుంచి గండికోట రిజర్వాయర్ నుంచి నీళ్లు డైరెక్ట్గా పంపింగ్ చేసి ప్రతి ఒక్కరికి ఇవ్వాలనేటువంటి ఆలోచనతో మన చిత్తూరు జిల్లాలో ఉండేటువంటి ఈ పడమటి ప్రాంతాల్లో ఉండే నియోజకవర్గాల కోసం దాదాపు 6,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతున్నాం. ఈరోజు హంద్రీ నేవా సాగునీటికి అదేవిధంగా మనకు త్రాగునీటికి సంబంధించినటువంటి 2 ప్రధానమైనటువంటి కార్యక్రమాలు కూడా ఈ ప్రభుత్వం చేపట్టి పూర్తి చేసేటువంటి కార్యక్రమం చేయబోతా ఉన్నామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఈరోజు ఇంతమంది లబ్ధిదారులు ఇక్కడికి వచ్చినారు. నేను మిమ్మల్ని ఒకటే కోరుకుంటున్నా, త్వరితగతిన ఆ ఇండ్లు మీరు పూర్తి చేసుకునేటువంటి కార్యక్రమాన్ని చేయండి. అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నుంచి మనకు డబ్బులు వస్తాయి. అదేవిధంగా ఈజీఎస్లో ఏదైతే జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కానీ అదేవిధంగా ఇంకొక 12,000 మరి అదేవిధంగా స్వచ్ఛ కార్పొరేషన్ నుంచి ఇంకో 12,000 కానీ అవన్నీ కూడా డబ్బులు మీకు సపరేట్గా వస్తాయి. కాబట్టి త్వరితగతిన పూర్తి చేసుకోండి. ఇంకా ఎవరైనా పట్టణంలో మేము చేసుకుంటాము, మాకు అవకాశం ఉంది, మాకు ఇంటి జాగా ఉంది అని చెప్తే వారందరికీ కూడా ఇమీడియట్గా 1 నెల 2 నెలల లోపలనే ఇండ్లు శాంక్షన్ చేసేదానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటిని అన్నింటినీ కూడా ఉపయోగించుకోమని చెప్పి సందర్భంగా మీ అందరి దృష్టికి తీసుకొస్తూ మీరందరూ కూడా బాగా మంచి ఇల్లు కట్టుకొని బ్రహ్మాండంగా కూడా ఆ ఇంట్లో సుఖంగా మీ కుటుంబంతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కూడా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్. థ్యాంక్ యూ సార్. ప్రేమ 3వ వార్డు ప్రేమ రెడీగా ఉంది. మీరు అడ్డం జరగండి. కవిత ఇక్కడ కవిత ప్రియా పరమాత్మ రేఖ పెద్ద పని మండలం సంబంధించిన రామ ధనలక్ష్మి జరగట్లేదు.
రసీదు తర్వాత అరికల గణేష్ రాజు అయిపోయిన వాళ్ళు వెళ్ళిపోండి. భక్తుడు అంజలి చెప్పడిపల్లి సంబంధించిన సుమిత్ర గంగవరం రెడీగా ఉండండి. ఏలపట్ల కృష్ణవేణి రెడీగా ఉండమ్మా. ఏలపట్ల రాళ్ళలో కృష్ణవేణి వచ్చారమ్మా. లైవ్ ఏలపట్ల వనిత వచ్చారమ్మా.